బద్రి దుర్గా ప్రసాద్. నేను జెడ్పీహెచ్ఎస్ మామిడిపాలెం స్కూల్లో చదువుతున్నాను. మా పాఠశాలలో ఉన్న మొక్కల గురించి చెప్తున్నాను. బాదం మొక్క. శాస్త్రీయ నామం టెర్మనేలియా కట్టప్ప కామ్రటేసి కుటుంబానికి చెందిన ఉష్ణమండల మొక్క. ఈ చెట్టు సుమారు 35 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. ఈ చెట్టు కొమ్మలు విలక్షణంగా వరుసలో అమర్చబడి కిరీటంగా ఉంటాయి. ఆకులు వెడల్పుగా పెద్దవిగా అండాకారంలో ఉంటాయి. ఇవి మోనోసిసియస్ చెట్లు, అంటే ఒక చెట్టుపై ఆడ మగ పుష్పాలు విడివిడిగా చిన్నవిగా ఉంటాయి. పండు మొదట ఆకుపచ్చగా, తరువాత ఎరుపు రంగులోకి మారుతాయి. ఉపయోగాలు: ఇది అలంకరణ, ఉష్ణంగా విరివిరిగా పెరుగుతుంది. పెద్ద ఆకులతో నీడ కోసం పెంచబడుతుంది. ఈ పండు లోపల విత్తనం పచ్చిగా లేదా నానబెట్టుకొని లేదా ఉడికించుకొని తినవచ్చు. ఇది అనేక పోషక విలువలను కలిగి ఉంటుంది. ఈ చెట్టు కలప ఎరుపుగా దృఢంగా ఉంటుంది మరియు అధిక నీటి నిరోధకతను కలిగి ఉంటుంది. అందుకే కొన్ని దేశాలలో పడవల తయారీకి ఉపయోగిస్తారు. వీటి ఆకులు రసాన్ని మూలికగా ఔషధాలలో ఉపయోగిస్తారు. ఈ బాదం చెట్టు పిఎంసి జెడ్పీహెచ్ఎస్ మామిడిపాలెంలో విరివిరిగా పెంచుతున్నాము. ఎన్జీసీ ప్రోగ్రాం లో భాగంగా మా పాఠశాలలో రకరకాల మొక్కలను పెంచి వాటి QR కోడ్స్ రాయడం జరుగుతున్నది. థ్యాంక్ యూ.